అంతే, కథ చెప్పరు, పాట పాడరు. అసలు నేనేం అడిగినా పనుంది అంటారు. నానమ్మ నానమ్మ, నాకు కథ చెప్పవా? నిన్నట్లానే నా బంగారు తల్లి, నా బుజ్జి తల్లి అలా ఎట్లా చెప్పుకుందాం బా అమ్మ. వస్తుంది. ఏం లేదండి, నిన్నటి ఉప్మా ఉంటే పడేయడానికి వెళ్తున్నా. అంత ఎక్కువగా ఎందుకు చేసావే? మీకోసమే తిని బలుస్తారని. దీని పేరు ప్రభావతి. కోపం చాలా అతి, అస్సలు లేదు మతి. చాలా పెద్ద కోతి. నీకు పగులుతుంది మూతి. అబ్బో, అయినా ఇంత చేసి పడేసే బదులు ఆ ముసల్దానికి పెడితే పోలే. అత్తయ్య, ఓ అత్తయ్య, మీకోసం ఉప్మా చేశాను, తినండి. మా ప్రభాయికి పాసిపోయిందమ్మా, ఇది నేను తినలేదు. పాసిపోయిందా? మీకోసం వేడి వేడిగా జీడిపప్పులు వేసుకొని తెమ్మంటావా? అయినా ఈ వయసులో ఇంత తిని ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్ చేయడానికి వెళ్తావా ఏంటి? సిగ్గు లేకపోతే సరే. చిచ్చి. ఏమండి, నేను ఇంట్లో ఇంతమందికి చాకరీ చేయలేకపోతున్నా. ఇప్పుడు నీకేమైంది? ఇంకా ఏం కావాలండి? మీరేమో పొద్దున్ననగా ఆఫీస్కి వెళ్తారు, పిల్లేమో స్కూల్కి వెళ్తుంది. మీరు వచ్చేంత వరకు ఆ ముసల్దానికి సేవలు చేస్తూ ఉండాలి. అంత గొప్ప సేవలు నువ్వేం చేసావే? నేనేం చేశానో మీకు చెప్పాలా ఏంటి? ఆ మాత్రం అర్థం చేసుకోలేరు. సరే సరే, నేనేం చేయాలి? ఇంట్లో ఆ ముసలైనా ఉండాలి, లేదా నేనైనా ఉండాలి. ఈ వయసులో ఆమె ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికైనా పంపండి, ఆ ముసలి మాత్రం మీ ఇంట్లో వద్దు. ఉన్నాయి కదండి ప్రతి ఊళ్ళో వృద్ధాశ్రమాలు, దేనిలో ఒకదానిలో చేర్చండి. చేస్తానులే. ఇప్పుడే చెయ్యండి. చేస్తున్నా. హలో, ప్రొద్దుటూరు వృద్ధాశ్రమేనా అండి? ఒక ముసలావిని మీ వృద్ధాశ్రమంలో చేర్చుకోవాలండి. ఆవిడ మా అమ్మగారే. ఈ అనాథలు మాత్రమే చేర్చుకుంటారా? ఏమే, అనాథలు మాత్రమే చేర్చుకుంటారండి? అనాథని చెప్పండి, వేరే ఊరికి ఫోన్ చేయండి. చేస్తున్నా. హలో, కడప వృద్ధాశ్రమేనా అండి? ఒక ముసలావిని మీ వృద్ధాశ్రమంలో చేర్చుకోవాలండి. ఆవిడకెవరు లేరండి. రేపు పొద్దున్నే వస్తామండి. ఇవాళే వస్తున్నామని చెప్పండి. ఏం చెప్పాలో కూడా చెప్పాలి. చిచ్చి. నీకెందుకే? నువ్వు నోరు మూసుకొని పోయి చదువుకో. ఏమీ లేదమ్మా, నాన్నకి వయసు పోయింది కదా, ఆశ్రమంలో చేర్చడానికి వెళ్తున్నాను. చూసేరా ఎలా మాట్లాడుతుందో? ఇదంతా ఆ ముసల్దాన్ గారాబం వల్లే ఇలా తయారైంది. అమ్మ, నేను కొంచెం కాదున్నానా? ఇందాక పాస్పోర్ట్ తిండి మా నాన్నకి పెట్టావే, అదైతే నువ్వు తినొచ్చు కదా, లేకపోతే నాన్నకి ఇవ్వచ్చు కదా, ఇప్పుడు నాకు ఇవ్వచ్చు కదా. ఎందుకమ్మా నీకు నాన్నమ్మ అంటే అంత కోపం? అయినా ఏం చెప్పామా నాన్న? నా చిన్నప్పుడు ఎంత బాగా చూసుకున్నావు కదా, నాన్నమ్మ కూడా నేను అంతే బాగా చూసుకుంది కదా. మాకు అర్థం కాలేదా? అయినా నీకంటే నాకు నాన్నమ్మే బాగా చూసుకుంటుంది. రోజు కదా చెప్తుంది, పాట పాడుతుంది, నచ్చట ఆడుకుంటుంది. మీరు మాత్రం పనుందని తప్పించుకుంటారు. నాన్నమ్మ వెళ్ళిపోతే నాకు ఎవరో ఆడుకోరు. అందుకే నన్ను కూడా నాన్నమ్మే పంపించండి. మీద మమ్మల్ని క్షమించమ్మా, మా తప్పు తెలుసుకున్నాం. నన్ను కాదు, నాన్న దగ్గరికి వెళ్ళి ఆమె కాళ్ళ మీద పడి క్షమించమని అడగండి. తప్పు తెలుసుకున్నాం. వెరీ గుడ్. ఇంక లేవండి, క్షమించండి. ఎందుకంటే మా ముసలి బంగారు పండుగ. థ్యాంక్ యూ.